ఇంకోటి వస్తాడు. శాశ్వత మార్గం మూలాలు ఎక్కడున్నాయి, ఈ మూలాల్లో ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్ రావడంలో మన చెయ్యి దాటింది, ఆ చెయ్యి దాటిన తర్వాత ఆర్టిస్ట్ కు బయటకు వెళ్తుంది, ఆర్టిస్ట్ కు సెన్సార్ కి వెళ్తుంది, ఆర్టిస్ట్ కు స్క్రిప్ట్ రైటర్ దగ్గరికి వెళ్తుంది, ఆర్టిస్ట్ కు మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది, టోటల్ గా యావిడ్లో వెళ్తుంది, టీఏలోకి వెళ్తుంది, మనకు సినిమా రిలీజ్ కి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి వెళ్తుంది. ఇవన్నిట్లో ఎక్కడో హెచ్డి క్వాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు కూడా మన చిన్నప్పటి నుంచి మనం చూసుకుందాం, థియేటర్ లో ప్రింట్ తీసి దాన్ని వీడియో క్యాసెట్ చేసి ఆమె ఎవరు ఒకప్పుడు థియేటర్ లో ప్రింట్ తీసారు, ఇది డిజిటల్ రాకముందు ఒకప్పుడు. మళ్ళా ఒకప్పుడు ఏమైంది, మనం యుఎస్ కి ప్రింట్లు పంపించేవాళ్ళం. ప్రింట్లు పంపిస్తే బొంబాయి ఎయిర్పోర్ట్ లో 4 hours లేట్ ఉంటే ఆ 4 hours లో మేనేజ్ చేసి అది 4 hours లో స్కాన్ చేసి తీసుకొని బొంబాయిలో మళ్ళీ స్కాన్ చేసి మేము ప్రింట్లు మళ్ళీ యుఎస్ పంపించేవారు. ఇది కూడా పెట్టాం మనం, ఇది కూడా పెట్టాం అప్పుడు. అంటే ఇవన్నీ దాటి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చింది. అంటే మన సినిమాని, మన ఆస్తిని, మన 1000 కోట్ల ఆస్తిని మనం ఎవరికో ఇస్తున్నాం, ఒకటికి ఒక 1000 కోట్ల ఆస్తిని ఒక ఎవరో తెలియని వాడికి చేతికిచ్చి పంపించేస్తున్నాం. మరి దాంట్లో ఎవడో ఒకడు ₹1,00,000 ఆశపడ్డా, ఎవడో ఒకడు 50,000 ఆశపడ్డా, ఇది మన దీని సెక్యూరిటీ ఏంటి, ఈ సెక్యూరిటీ నుంచి మనం ఎలా బయటపడాలి, మనం ఏ విధంగా చెయ్యాలి అనేది. ఇప్పుడు సార్ దొంగతనాలు ఎవరైనా ఆపగలిగా, అవి రూపాంతరం చెందాయి అంతే, ఒకదాని నుంచి ఇంకొక రూపంలో రూపాంతరం చెందాయి తప్ప పూర్తిగా ఎక్కడ అడ్డుకట్టమనే సందర్భం లేదు. నట్టికుమార్ గారు, కనుక మన ప్రయత్నాన్ని ఈ రోజు ఒక బొమ్మిడి రవి అన్న ఆయన వచ్చాడు, ఏదో ఐబొమ్మ పెట్టారు అంటే ఇప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారంటే 2 కారణాలు ఉన్నాయి. ప్రతి సినిమాని రేటు పెంచడం తప్పు, ప్రతి సినిమాని పాన్ ఇండియా చేయడం తప్పు, ప్రేక్షకుని సినిమా థియేటర్కి దూరం చేయడం తప్పు, ప్యాలెసీకి దగ్గర చేయడం కూడా తప్పు. దగ్గర చేస్తున్న తప్పుడు పనులు మనమే చేస్తున్నాం. దగ్గర చేసిన తప్పుడు పనులు అంటే ఇలాగే మీరు ఇష్టం వచ్చినట్టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచడం, దాన్ని తీసుకొచ్చి ప్రజల మీద పడేయడం, గవర్నమెంట్లు మావే ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చిన వాళ్ళు రేట్లు ఇవ్వడం, గవర్నమెంట్లది తప్పే. ఈ రోజు ఒక ఛాలెంజ్ తీసుకొని వాళ్ళు పట్టుకున్నారు, పోలీసులు పట్టుకున్నారు, ఆయన అరెస్ట్ అయ్యాడు. ఓకే, దేనికి అరెస్ట్ అయ్యాడు ఎన్నైనా ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి, మనం దానికోసం డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నానంటే ఈ ఐబొమ్మ అయిపోతుంది, ఇంకో బొమ్మ వస్తుంది. దీనికి శాశ్వత మార్గం ఏంటి, మన దగ్గర నుంచి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలంటే బాయ్ మాట కూడా వినాలి వీళ్ళు. ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఇండస్ట్రీలో 20 మందో 10 మందో ఉన్నారో వాళ్ళు బాయ్ మాట కూడా వినాలి. మంచి మాట అయితే తీసుకోవాలి, చెడు మాట అయితే వదిలేయాలి. ఈగోలకు వెళ్లకుండా మన సినిమా భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా. సినిమా భవిష్యత్తు మీరు ఒక్కటే ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజును పక్కన పెట్టినట్టు సినిమా ఇండస్ట్రీలో ఈ 4 చాలా గొప్పలు అనుకుంటారు, ఈ 5 చాలా గొప్పలు అనుకుంటారు, మేము మేధావులం అనుకుంటారు. ఇది ఈయన నాశనానికి తీసుకొచ్చిన దారి ఇది నేను మగమాట ఎవరైనా ఇది తప్పు మేము వింటున్నామని చెప్పానండి. ఏసీ ఎప్పుడైనా మీటింగ్ లో ఎవరి మాట వింటారండి వీళ్ళు? చెప్తే వింటారా? అంటే మంచి ఎవరు చెప్పినా వినాలి, ఎందుకంటే అవసరం అలాంటిది కాబట్టి వినాలి సార్. మాస్ పబ్లిక్ లో వాళ్ళకే తెలుస్తాయి సార్ తెలివి. మనం ఏసీ రూముల్లో కూర్చొని, ఏసీ కారులో కూర్చొని, బెంచ్ కారులో తిరుగుతూ మనకు తెలియదు సార్. రోడ్డు మీద తిరుగుతున్న వాడికి తెలుస్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది ఇది అని, ఆఫీస్ బాయ్కి తెలుస్తుంది ఎక్కడ దొంగతనం జరుగుతుందని. అవన్నీ మనం తీసుకుంటేనే మనం ఎలా అరికట్టాలని చెప్పగలుగుతాం. మీకు ఠాగూర్ ఉదాహరణ తీసుకోండి. ప్రకాష్ రాజుని ఈ సబ్జెక్ట్ వచ్చింది కదా, ప్రకాష్ రాజుని పక్కన పెట్టడం వల్ల ఎక్కడ ఇంట్లో ఈశ్వరుని ఎవరికి పట్టలేదన్నట్టు మరి అదే ప్రకాష్ రాజు వల్ల కదా ప్రాబ్లం సాల్వ్ అయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఆల్రెడీ మనం చేసిన అసమర్థత వల్ల ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు వచ్చాయి. నేను ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు వచ్చాయి అని అంటున్నాను. నేను ఇప్పుడు మేము పెరేసిని పూర్తిగా ఆపాలి అంటే ఎవరి వల్ల కాదండి. ఎక్కడో గారు దొంగతనం జరుగుతుంది, ఏదో ఒకటి జరగదు. లేకపోతే నేను పూర్తిగా రూపుమాపేస్తామని చెప్పలేం. మాక్సిమం భయం ఉండాలా. పోనీ లేదు, ఓకే మీరు అందరూ కలిపి ఢిల్లీ వెళ్దామా, పోనీ అందరూ మొత్తం టోటల్ గా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఇండియా అంతా కలిపి అందరం ఢిల్లీ వెళ్దామా, మోడీ గారి దగ్గర కూర్చుందామా,
సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర కూర్చుందామా, సమాచార శాఖ మంత్రి దగ్గర కూర్చుందామా, ఒక పీడీ యాక్ట్ పెట్టిద్దామా పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసి, దీని మీద సీరియస్ గా తీసుకుందామా, ఇన్ని వేల కోట్లు నష్టపోతున్నామని. ఇన్ని వేల కోట్లు నష్టపోతే ఎకనామిక్ దెబ్బతింటే రేపు ఫారిన్ మన డబ్బులు హవాలాలో వెళ్ళిపోతుంటే మనం దెబ్బతింటున్నాం కాబట్టి మనకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ కాబట్టి మనం ఎందుకు పార్లమెంట్ లో అమెండ్మెంట్ అడగకూడదు? చదువు రాని వాడిని నాకే ఇంత ఆలోచన ఉంటే మీరు చదువు వచ్చిన వారు మేధావులు మొత్తం టోటల్ గా అన్ని మొత్తం దేశ రాజ్యాంగాన్ని రాశారంటారు, మీరు మొత్తం సినిమా ఇండస్ట్రీని మేమే రాసామంటారు. మరి అలాంటప్పుడు మీకు రాదా ఈ ఐడియా అని అడుగుతున్నా, మీకు రాదా ఈ ఆలోచన అడుగుతున్నా. పోస్టులు వేసుకొని గన్మెన్లు పెట్టుకొని తిరగడమేనా? దిల్ రాజు గారు కానీ అరవింద్ గారు కానీ నేను అందరిని అడుగుతున్నా. నేను తప్పు మనం చేస్తున్నాం అంటున్నా. నేను మనం దీనికి మన మార్గాలు ఉన్నాయండి. మన వల్ల కావట్లేదు, పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేద్దాం. ఎవరు కాదంటారు? మోడీ గారు కాదంటారా? ఇప్పుడు పెద్దలు చిరంజీవి గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు అందరూ వెళ్తే ఎందుకు కాదంటారండి? నట్టి కుమార్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నప్పుడు నాకు ఈ కాంటెక్స్ట్ లో గుర్తొస్తుంది ఏంటంటే, గతంలో పైరసీ మీద చర్యలు తీసుకునే క్రమంలో ప్రజల నుంచి ఎటువంటి దాని ఏమంటారు వ్యతిరేకత వ్యక్తం కాలేదు. బట్ ఈ రోజు ఒక వ్యక్తి మీద వాళ్ళు ఇంత సపోర్టివ్ గా మాట్లాడుతున్నారంటే మీరంటే ఇండస్ట్రీకి సంబంధించి కరెక్షన్ చేసుకోవాల్సిన సందర్భం. పోనీ ఇప్పటికైనా ఇండస్ట్రీ ఆలోచిస్తుందా? లేదు కూర్చుందాం, మీరు అన్నట్టుగా ఈరోజు ఈ బొమ్మ అయిపోయింది, ఇంకో బొమ్మ రావచ్చు. సో ఇప్పటికైనా కూర్చుందాం, రేట్ల విషయంలో తగ్గించుకుందాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ సినిమా టికెట్ల గురించి మాట్లాడుతున్నారు, ఆఖరికి పాప్కార్న్ మీద కూడా వాళ్ళు పాప్కార్న్ కూల్ డ్రింక్ కావచ్చు, ఇంటికి ఒక మనిషి వెళ్తే కనుక కనీసం 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, అవసరమా? అందుకే మేము ఆప్షన్గా చూస్తున్నాం అనేది వాళ్ళ వర్షన్. సో దీని గురించి చర్చ జరుగుతుందండి. అత్యంత నాయిస్తాను. మొన్న డిస్కషన్ చేశారు సార్, కర్ణాటక మీద సుప్రీంకోర్టుకి వెళ్తే మీరు పాప్కార్న్ 200 రూపాయలు అమ్మి, వాటర్ బాటిల్ 100 రూపాయలు అమ్మి, మీరు వచ్చి 2000 రూపాయలు సామాన్య ప్రేక్షకుడి మీద నడ్డి విరుస్తూ ఉంటే, సామాన్యంగా థియేటర్లన్నీ మూసుకుపోయాయి, థియేటర్కి జనాలు వెళ్ళట్లేదు, మీరు ఇప్పుడు కూడా కరెక్షన్ చేసుకోకపోతే ఎలా అని అత్యున్నత న్యాయస్థానం కూడా ప్రశ్నించింది సార్. అత్యున్నత న్యాయస్థానం సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా జీతం ఎంత? మేము సినిమా ప్రేమికులు, సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ మాకు ఒక ఎంటర్టైన్మెంట్, చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చినా కూడా సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది మాకు ఇష్టం, మాకు ఆ హీరో ఇష్టం. కానీ అలాగని చెప్పి 4 ఫ్యామిలీతో మేము వెళ్తే 2000 రూపాయలు అవుతుంది, పాప్కార్న్ 500 రూపాయలు తీసుకుంటున్నారు, కూల్ డ్రింక్ 350 రూపాయలు తీసుకుంటున్నారు, టికెట్ 375 రూపాయలు 300 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నారు. మరి అడుగుతున్నప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలకు మనం రేటు పెంచాల్సి వస్తుంది. కానీ అది రేటు ఆ కొన్ని సినిమాలకే పెంచాలి. ప్రతి సినిమాకి రేటు పెంచి మన ఇష్టం వచ్చినట్టు ఉంచితే సామాన్య ప్రేక్షకుడు పరేసి ఇప్పుడు ఏమంటారు, ఐబొమ్మ లాంటివి ఉంటే బెటర్ అని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రేక్షకుడు ఈరోజు సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఒకటి, అది ప్రేక్షకుడు సపోర్ట్ చేయడం వల్ల అది తప్పు. మన రాజ్యాంగం ప్రకారం మనకి, ఎందుకంటే మనం ఇది ట్యాక్స్ రూపంగా కాకుండా దొంగతనంగా చూస్తున్నట్టు లెక్క. కాకపోతే ఆ తప్పుదో పట్టించడానికి ఇందాక అదే చెప్పాను కదండి, నిరుద్యోగ తత్వం, లేకపోతే వాళ్ళకి సినిమా టికెట్ దొరక్కో, ఆ సినిమా టికెట్ రేటు పెరిగిపోయో, వాళ్ళకి చాలీచాలన జీతమో, లేకపోతే ఒక రైతు ఉన్నాడండి, ఆ రైతు కొడుకు సినిమాకి వెళ్ళాలి, రైతు కొడుకు నాకు 500 రూపాయలు సినిమాకి ఇవ్వు అంటే ఏమిస్తాడండి? ఈ రోజు కిలో టమాటా 2 రూపాయలు, కిలో ఉల్లిపాయలు 3 రూపాయలు, ఎన్ని వందల కేజీలు అమ్మివ్వాలి ఆ రైతు? ఆ కొడుకు సంతోషాన్ని ఆపుకోమంటాడా? లేకపోతే ఆ కొడుకు సంతోషం కోసం ఏం చేయమంటాడా రైతు? 4000 ఒక తల్లికి పెన్షన్ వస్తుంది, అమ్మా నేను సినిమాకి వెళ్తానంటాడు. ఆ కొడుకు సంతోషం కోసం ఉంటుందా, ఆకలితో ఉంటుందా? మనకు వచ్చే జీతం 10,000, మనం వచ్చే రోజువారీ కూలి ఎంత? ప్రతి వాళ్ళు సినిమా చూసేవాళ్ళనండి, సినిమా ప్రేమికులు. నేను ఒక ఎగ్జిబ్యూటర్ గా చెప్తున్నాను, నేను 4 థియేటర్ల ఓనర్ గా చెప్తున్నాను. ఇది మీరు ఒక్కసారి ఆలోచించి, కార్పొరేట్ కంపెనీ 5 లక్షల జీతగాడిని చూడకండి, 1,00,000 రూపాయల జీతగాడిని చూడకండి, లేనివాడిని చూడండి, ఉన్నవాడిని చూడండి, అందరినీ చూడండి. అందరినీ చూసి అన్ని అందుబాటులో వచ్చే విధంగా మన సగటు ప్రేక్షకుడు మనకు సంతోషంగా సినిమా వెళ్ళే విధంగా మనం ఒక రేటు పెట్టాలి. ఏమంటే ఒకప్పుడు గాంధీ గారి రేట్ అని చెప్పి నేల టికెట్ ఉండేది, మధ్య టికెట్ ఉండేది. ఇప్పుడు నేల ఎక్కడుంది, మధ్య ఎక్కడుంది, అంత 5 రేటే. ఉన్నవాడే సినిమా చూడాలి, లేనివాడు సినిమాకి వెళ్ళకూడదు. మరి లేనివాడు సినిమాకి వెళ్ళకూడదు అంటే ఓటీటీ వచ్చిందాకా ఆగుతాడా? లేనివాడు సినిమాకి వెళ్ళకూడదు సాటిలైట్ వచ్చిందాకా ఆగుతాడా? ఆ తొందర ఆయనకు ఉండదా? ఆ తొందర బెనిఫిట్స్ మీరు చూస్తారు, మేము బెనిఫిట్స్ చూడకూడదా? అంటే ఉన్నవాడికే సినిమా చూడాలా, ఉన్నవాడే హీరో ఫ్యాన్స్ ఉండాలా, లేనివాడి ఫ్యాన్స్ ఉండకూడదా?
Interesting points raised చేశారు. లేనివాడే ఉదయం లెగిస్తే కాగితాలు ఎగరవేస్తూ సినిమాని చూడటానికి లైన్ కట్టేది లేనివాడే. ఉన్నవాడు క్లాస్ గా సెకండ్ షోకి వస్తే లేనివాడు తెల్లవారు 3 గంటల నుంచి కాపలా కాసేది లేనివాడే. మరి ఆ లేనివాడి తండ్రి జీతం ఎంత, తల్లి జీతం ఎంత, పెన్షన్ ఎంత, ఆ రైతు కూలి ఎంత, ఆ రైతుకు వచ్చే రాబడి ఎంత? ఏ రైతు బిడ్డైనా అవ్వచ్చు, ఏ కూలివాడి బిడ్డైనా అవ్వచ్చు, ఏ చిన్న సగటు ఉద్యోగుడు కొడుకైనా అవ్వచ్చు, ఏ సినిమా ప్రేమకు కాకూడదా? రైట్. మీరు ఒక్కసారి ఇవన్నీ అంటే నేనేమన్నానంటే ఇవన్నీ నాకు రియల్ గా నేను చూసి చెప్తున్నానండి. రైట్ నట్టిగా మీరు అన్నట్టుగా మీ మాటల్లో అది కనిపిస్తోంది. అంటే గ్రౌండ్ రియాలిటీని చూస్తున్నారు కాబట్టి మీ మాటల్లో అది ప్రతిబింబిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ నట్టికుమార్. ఐబామ్ వచ్చారు, రవి వచ్చాడు, ఎవరో రవిని అరెస్ట్ చేసాము, రవిని మొత్తం టోటల్ గా ఇవాళ చేసాం. ఐబామ్ ఇవాళ అయిపోద్దండి. ఇవాళ ఇప్పుడు మన చట్టాలు ఏం చెప్తున్నాయి? 67 ఏం చెప్తుంది? 67 ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది? ఇవాళ 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో 2 నెలల్లోనూ బెయిల్ రావచ్చు. మనం ఏమైనా పీడీ యాక్ట్ పెట్టగలమా? ఓకే, ఈయనకి పెట్టవచ్చు, ఎందుకంటే గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది కాబట్టి. గ్యాంబ్లింగ్ యాక్ట్ లో ఆటోమేటిక్ గా గ్యాంబ్లింగ్ నడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ప్రజల్ని ప్రయోజకం అంటే దీని గ్యాంబ్లింగ్ కి పంపించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు కాబట్టి దానికి పీడీ యాక్ట్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్. మీరు అన్నది ఏంటంటే కనుక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంతే అంతే నేను అనేది. ఇప్పుడు మనం ఒకటేనండి, ప్రేక్షకుడిని అర్థం చేసుకోండి. అన్ని పాన్ ఇండియాలు కావు, అన్ని రేట్లు పెంచుకొని వెళ్ళకూడదు. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనకు రేటు పెంచాము అంటే ఆయన 4 సంవత్సరాలు కష్టపడతాడు. అందరూ రాజమౌళిలు అయిపోతే ఎలా? అందరూ పాన్ ఇండియాలు అయిపోతే ఎలా? తెలుగు సాంప్రదాయాన్ని కూడా అర్థం చేసుకోండి. తెలుగు సాంప్రదాయంలో తెలుగు సినిమాలు తీయండి, బాగుంటే డబ్బింగ్ చేయండి. అన్ని పాన్ ఇండియాలే. చెప్పే కదండి, క్యూబ్ డబ్బులు రానోడు పాన్ ఇండియానే, పెద్ద సినిమా పాన్ ఇండియానే. మరి సినిమా నాశనం అయిపోతే ఇండస్ట్రీ ఏమవుతుంది? అంటే ఇది చాలా మందికి బాధ అనిపించవచ్చు ఇండస్ట్రీలో, కానీ ఇది నిజం. ఇది నిజం అని తెలుసుకునేటప్పుడు మన జీవితం అయిపోతుంది. రైట్. అది. థ్యాంక్ యూ సో మచ్ నట్టికుమార్ గారు. చాలా ఇంటెన్స్ ఒక ఇంటెన్స్ అయితే కనిపిస్తుంది మీ మాటల్లో. సో చూడాలి ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి అనేది. ఆల్రెడీ నట్టికుమార్ ఇండస్ట్రీ నుంచి రియాక్ట్ అయ్యారు, బట్ మిగిలిన వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ రాబోతుంది అనేది. కాలర్స్ చాలా మంది లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి